పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి. శ్రీనాథుడు ఒక చోట తెలుగు సాహిత్యంలో పెను పండువు అంటాడు, అంటే పెద్ద పండుగ. ఈ సంక్రాంతి భోగి, మకర సంక్రాంతి, కనుము 3 రోజుల పండుగ, ఒకరోజు పండుగ కాదు. ఈ పండుగ ప్రధానంగా సూర్యుడి యొక్క గమనాన్ని అనుసరించి సంక్రాంతి పండుగ వస్తుంది. అందుకే మీకు దీపావళి కావచ్చు, లేకపోతే మిగతా పండుగలు, వినాయక చతుర్థి, దీపావళి, ఈ పండుగలన్నీ కూడా సమయాలు మారుతాయి, డేట్లు మారుతాయి. కానీ మీరు సంవత్సరంలో ఖచ్చితంగా 14, 15 తేదీల్లో వచ్చేటువంటి పండుగ ఏది అంటే డేట్ ప్రకారం కూడా సంక్రాంతి పండుగనే వస్తుంది. కేవలం ఒక సంక్రాంతి మాత్రమే. ఎందుకంటే సూర్యుడి యొక్క ప్రభను అనుసరించి ఈ పండుగ జరుగుతుంది. మనకు సంక్రాంతి అనేటువంటి పండుగ కూడా, క్రాంతి అంటే ఒక తేజస్సు, ఒక శక్తి, ఒక కాంతి, వెలుగు ఈ జగత్తును ప్రకాశింపచేస్తుంది. సమ్యక్ క్రాంతి, కొత్త శక్తి. సూర్యుడు సంక్రాంతి వరకు దక్షిణం వైపు ఉన్నటువంటి సూర్యుడు సంక్రాంతి నుండి ఉత్తరం వైపు తిరుగుతాడు. అంటే సూర్య గమనం. ఇక్కడ ఈ పండుగలో ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే సూర్య గమనం. ప్రతి నెల ఒక సంక్రాంతి ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. మొత్తం మనకు ఎన్ని సంక్రాంతులు తెలుసా? ఒక సంక్రాంతి. నీకు కాదు, చాలామందికి తెలియదు. మొత్తం 12 సంక్రాంతులు ఉంటాయి. అంటే సంక్రాంతి అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిని ప్రవేశించడానికి 1 నెల రోజులు పడుతుంది. మొత్తం మనకి ఎన్ని రాశులు అది తెలుసా? వెరీ గుడ్. 12 రాశులు కదా. ఒక్కొక్క రాశి కాలం ప్రయాణం చేసేటువంటిది 1 నెల. 12 రాశులు ప్రయాణం చేస్తే 12 నెలలు, అంటే 1 సంవత్సరం. అంటే గ్రహాలలో అందరికంటే తొందరగా ప్రయాణం చేసేవాడు ఎవరో తెలుసా? చంద్రుడు. చంద్రుడు 2.5 రోజులకే మారుతాడు. సూర్యుడు నెల రోజులకు ఒక గ్రహం మారుతాడు. అందరికంటే స్లో ఎవరు? చాలా నిదానం. కాదు, శని. 2.5 సంవత్సరాలకు ఒక్కసారి మారుతాడు ఆయన ఒక రాశి నుంచి. అందుకే ఇక్కడ మనకు మకరంలో ఉన్నటువంటి శని కుంభంలోకి రావటం, ఒక శని ఒక రాశి నుంచి మారటానికి చాలా ఎక్కువ సమయం. సూర్యుడి దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా 1 నెల రోజులు. ఈ సూర్యుడు రాశి మారేటువంటి కాలాన్ని సంక్రమణము అంటారు. తత్ర మేషాదిషు 12 రాశిషు మనకు జయకల్పద్రుము అనేటువంటి గ్రంథంలో ఈ మాట చెప్తారు. అంటే సూర్యుడు కార్ముకంతు పరిత్యజ్య జశం సంక్రమతే రవి సంక్రాంతి. ఇది ప్రమాణం. కార్ముకం అంటే ఏమిటి? ధనుస్సు. సూర్యుడు ధనుస్సు రాశిని విడిచిపెట్టి మకరంలో ప్రవేశించడమే సంక్రాంతి. మొత్తం మనకు 12 సంక్రాంతులు. ఈ 12 సంక్రాంతులలో కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం, మకర సంక్రాంతికి ఉత్తరాయణము అని పేరు. సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం దేవతలకు రాత్రి, ఉత్తరాయణం దేవతలకు పగలు. అంటే ఇప్పుడు దేవతలకు శక్తి వస్తుంది, ఎనర్జీ వస్తుంది ఈ సంక్రాంతి నుంచి. కాబట్టి సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించటమే మకర సంక్రాంతి. దీన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలంతో ప్రారంభం అవుతుంది. అంటే సూర్యుడు అప్పటిదాకా దక్షిణం వైపు ఉన్నటువంటి సూర్యుడు ఉత్తరం వైపు తన ప్రయాణం కొనసాగిస్తాడు. కాబట్టి దీన్ని ఉత్తరాయణము అంటారు. అగ్ని జ్యోతి అహః శుక్ల
షణ్మాస ఉత్తరాయణం అని భగవద్గీత చెప్తోంది. అగ్నిదేవత, జ్యోతిదేవత, శుక్లపక్ష దేవత పగటి కాలంలో ఉంటే అది ఉత్తరాయణం. ఆ ఉత్తరాయణంలో మరణించినటువంటి వారికి ఊర్ధ్వగతులు కలుగుతాయి, బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది, వారికి నరకలోక ప్రాప్తి ఉండదు అనేటువంటిది శాస్త్రవచనం. అందుకే ఇక్కడ మకర సంక్రాంతి ఏదైతే ఉందో ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. అంటే ఇక్కడ పితృదేవతలకు ప్రధానంగా ఆరాధన చేస్తారు, అలాగే సూర్యనారాయణ యొక్క అర్చన చేస్తారు. అదేవిధంగా పండుగ, కర్షకులకు పండుగ. కొత్త ధాన్యం ఇంటికి వస్తుందా లేదా? కొత్త పంట చేతికి వస్తుంది. అందుకే మన పండుగలన్నీ కూడా నేచర్ను బట్టి ఉంటాయి, ప్రకృతిని బట్టే మన పండుగ. అంతేగాని గుడ్డిగా 25వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖు ఈ తారీఖులతో పండుగలే లేవు. మనకు పండుగ అంటే ప్రకృతిలో మార్పు. సంక్రాంతి సమయానికి ప్రకృతిలో మార్పు, సూర్యుడి యొక్క గమనం మారుతుంది. ఖగోళంలో అప్పుడెప్పుడే అప్పటిదాకా కొంత చలిగా ఉన్నటువంటి ప్రకృతి కొంత వెచ్చదనంతో నిండుకుంటుంది. అందుకే సంక్రాంతి తర్వాత చలి తగ్గుతుంది. శివరాత్రితో మనకేంటి, శివ శివ అనే చలి వెళ్ళిపోతుంది అంటారు. ఇక అక్కడి నుంచి సూర్య భగవానుడి యొక్క భగభగ ప్రారంభం అవుతుంది, మండే ఎండలు ప్రారంభం అవుతాయి. కాబట్టి సంక్రాంతి మీకు ప్రకృతి యొక్క విశ్వరూపం కనిపిస్తుంది. కొత్త పంట చేతికి వస్తుంది, కొత్త బియ్యం. పౌష్యలక్ష్మి అంటారు. పుష్యమాసంలో వస్తుంది సంక్రాంతి, దాని పేరు పౌష్యలక్ష్మి అంటారు. ఈ సంవత్సరము 15వ తేదీ వస్తుంది, జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలము. కాబట్టి సంక్రాంతి రోజున అంతకంటే ముందు నుంచి ఆడపిల్లలందరూ ఏం చేస్తారు, ముగ్గులు వేస్తారు. ఇంకా సంస్కృతి అయితే కొంత మారలేదు, భగవంతుడి దయ వల్ల అందరూ ముగ్గులు వేస్తున్నారు ఇప్పటికీ. కానీ ఇంకా భవిష్యత్తు తరాల్లో కొనుక్కొచ్చిన ముగ్గులు అతికించడం కూడా మొదలవుతుంది. ఇప్పుడు అతికిస్తున్నారనుకో, కానీ కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ కూడా సంక్రాంతి పండుగ అంటే పల్లెటూరు పండుగ. అందరూ ఊరి బాట పడతారు, నగరాలన్నీ పల్లె బాట పడతాయి. అందులో నేను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తే నాకు సంక్రాంతి తెలంగాణ కంటే ఆంధ్రాలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకు అంటే మొదటి నుంచి కూడా తెలంగాణ కంటే ఆంధ్ర సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం, జల వనరులు, పచ్చటి ప్రాంతం, ఎప్పుడు బ్రహ్మాండంగా పంటలు ఉంటాయి. అందుకే అక్కడ పల్లెటూరి శోభ. ఈ మధ్య కాలంలో తెలంగాణలో జల సంపద పెరిగింది, సరే మొత్తానికి కాళేశ్వరమా ఇంకోట నీళ్ళ సంపద పెరిగింది, కొంత తెలంగాణలో మార్పు వచ్చింది ఈ మధ్య కాలంలో. కానీ పండుగ అంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా అద్భుతంగా చేస్తారు. కోళ్ళ పందాలు, తర్వాత అందరూ కూడా కొత్త అల్లుళ్ళ పండుగ. తర్వాత తెలంగాణలోనేమో ఏం చేస్తారు, సకినాలు అని చేస్తారు. ఆ ట్రెడిషన్ ఇక్కడ నువ్వులతో పిండి పదార్థాలు, తర్వాత నువ్వులతో చేసేటువంటి భక్ష్యాలు. తెలంగాణలో బూరెలు అంటారు, దాన్ని భక్ష్యము అంటారు, చాలా పేర్లు ఉన్నాయి. పేర్లు ఏవైనా పదార్థం మాత్రం ఒకటే. కాబట్టి తెలంగాణలో చక్కిలాలు చాలా ఫేమస్. ఇక్కడ నువ్వుల పదార్థాలు, నువ్వుల ఉండలు. కారణం ఏమిటి అంటే శరీరము శీతలత్వము నుంచి ఉష్ణం వైపు రావాలి. అప్పటిదాకా చల్లబడ్డది శరీరం, చలికాలము, నువ్వుల పంట చేతికి వస్తుంది. అందుకే శరీరంలో ఉష్ణం పుట్టాలి. నువ్వుల్లో ఉన్నంత ఉష్ణం వేరే చోట ఉండదు. మీరు ఆయుర్వేదం ప్రకారం వస్తుగుణ దీపిక మొదలైనటువంటి గ్రంథాలు చెప్తాయి. ఆయుర్వేద శాస్త్రంలో చరక సంహితలో నువ్వులు ఉష్ణమును కలిగింపజేస్తాయి, చాలా శక్తి, వేడి పుడుతుంది శరీరంలో. కాబట్టి శరీరంలో వేడి పుట్టాలి. అందుకే మన పండుగ ఏదో మూఢంగా పెట్టింది కాదు, ఏదో పిచ్చిగా పెట్టింది కాదు. శరీరంలో ఉష్ణతత్వాన్ని ప్రేరేపణ చేసే విధంగా నువ్వులతో చేసిన పదార్థములు, బెల్లము నువ్వులు కలిపి లడ్డూల్లాగా చేస్తారు. తర్వాత అవే తినిపిస్తారు. నువ్వులతో చేసినటువంటి చక్కినాలే పోస్తారు. కాబట్టి
నువ్వుల కారం కలుపుకొని తింటారు. శరీరంలో నువ్వులను దానం చేస్తారు. సంక్రాంతి నాడు నువ్వులను దానం చెయ్యాలి. తిలలు దేనిలో వాడతారు? పితృ సంబంధమైన అర్చనలో వాడతారు. కాబట్టి అందులో మకర సంక్రాంతి, మకరానికి శనైశ్వరుడికి సంబంధం. కాబట్టి సంక్రాంతి నాడు నువ్వులతో స్నానం చేయటము, నువ్వుల పిండి శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానం చేయటము, తద్వారా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోతాయి. అలాగే నువ్వులను ఆహారంగా స్వీకరించటము, నువ్వులను దానం చేయటము, నువ్వులతో చేసినటువంటి నూనె పదార్థాలను కూడా పూర్తిగా తీసుకోవడము, తద్వారా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తారు. అంటే శరీరంలో వాత పిత్త కఫ శ్లేష్మములతో ఉన్నటువంటి బాడీని సమతుల్యత. ప్రకృతి ఎప్పుడు కూడా ప్రకృతికి ఏం కావాలో తెలుసు, ఏమి ఇవ్వాలో తెలుసు. మనిషికి ఎప్పుడు ఏది ఇవ్వాలో మనకు తెలియదు, నేచర్కి తెలుస్తుంది. కాబట్టి నేచర్ ఇచ్చినప్పుడే తీసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రకృతి ఏది ఇస్తే అది పుచ్చుకోవాలి. అందుకే నేను వర్షాకాలంలో మామిడి పండు తింటా, వికృతి. ప్రకృతికి వికృతి అది. మామిడి పండు ఎప్పుడు తినాలి? ఎండాకాలం ఇచ్చినప్పుడే తినాలి. తర్వాత జామ పండు ఎప్పుడు తినాలి? కాస్త అంటే ఈ శీతలకాలం వచ్చినప్పుడే జామకాయ తినాలి. కాబట్టి అలాగే కస్టర్డ్ యాపిల్ వస్తుంది మనకు, శీతాలక పండు అంటారు. ఆ పండు ఋతుకాలము అంటే మనిషికి ఏ ఋతువులో ఏ ఆహారము ఇస్తే శరీరాలు బాగుంటాయో మనకు తెలియదు, నేచర్కు తెలుస్తుంది. కానీ మనం నేచర్ను పక్కన పెట్టేస్తున్నాం.